మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘములకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానం, ఆయన మందిరంలోని దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమె ఉదయకాల వాక్య ధ్యానము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 17వ వచనమును ధ్యానం చేసుకుందాం. దీన దరిద్రులు నీళ్లు వెదుకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పి చేత ఎండిపోవచ్చు ఉన్నది. మన క్రైస్తవ విశ్వాస భక్తి జీవితంలో, మన విశ్వాస జీవిత ప్రయాణంలో ఇంకనూ మనము ఆకలిగొని వారముగాను దప్పిగొని వారముగానే ఉంటూ ఉన్నాం. దీన దరిద్రులు నీళ్లు వెదుగుచూ ఉన్నారు అని దేవుడి వాక్యంలో రాయబడి ఉంది. దేవుడి వాక్యమును వెదుగుచూ ఉన్నారు. పరిశుద్ధాత్మ సహాయం పొందుకోవటానికి ఇంకా ఎదురు చూస్తూ ఉన్నారు. వాగ్దానం నెరవేర్చబడలేదు. నీళ్లు దొరకక వారి నాలుక దప్పి చేత ఎండిపోవచ్చు ఉన్నది. అంటే ఎండిపోయిన భూమి వలె, ఎడారి వలె మన జీవితంలో విశ్వాసము, క్రియాత్మకము లేకుండా ఉండినప్పుడు మనము ఆ పరిస్థితుల్లో ఉంటాం, ఆ స్థితిలో ఉంటాం. ప్రార్థనకు ప్రతిఫలం దొరకదు. వాగ్దానముగా దేవుని వాక్యం వింటూ ఉన్నాము, కానీ వాగ్దానం నెరవేర్చుకునే ఆత్మసిద్ధపాటు లేక మనము మన గొంతుక ఎండిపోవచ్చు ఉన్నది. భక్తుడైన దావీదు ప్రార్థన చేస్తాడు. కీర్తనల గ్రంథము 69వ అధ్యాయంలో ఇలాగూ దేవుని వాక్యంలో, నేను మొర్రపెట్టుట చేత 3వ వచనంలో, అలసి ఉన్న నా గొంతుక ఎండిపోయేను, నా దేవుని కొరకు కనిపెట్టు చేత నా కన్నులు క్షీణించిపోయి ఉన్నాయి. ఎందుకనగా నేను అగాధ జలంలో దిగబడి ఉన్నాను, వరదలు నన్ను ముంచివేయుచున్నవి. కష్టంలో, శోధనలో, మనోవేదనలో, మనోదుఖంలో, ప్రాణబాధలు కలిగి, ఇక్కట్లో, ఇబ్బందులు, మన ప్రార్థన ప్రతిఫలము పొందక నీళ్లు వెతుకువారముగా ఉంటున్నాము. కానీ అవి దొరకక మన గొంతుక ఎండిపోతూ, అవి వారికి దొరకట్లేదు అంటున్నారు. అందువల్ల దీనదరిద్రుడు అనే మాటకు 86వ కీర్తనలో భక్తుడైన దావీదు ఇలాగ ప్రార్థన చేస్తాడు. యెహోవా, నేను దీనుడను దరిద్రుడను అంటున్నాడు. తను తాను తగ్గించుకుంటూ, దీన దరిద్రులు నీళ్లు వెదుగుచున్నారు, కానీ అది వారికి దొరకట్లేదు. ఆ నీళ్లు దేవుని వాక్యములకు, వాగ్దానములకు, పరిశుద్ధాత్మ సహాయములకు సాదృశ్యంగా, అపనమ్మకము, అవిశ్వాసం ఆటంకముగా ఉండటం బట్టి, విశ్వాసము క్రియాత్మకము దేవుని ఎదుట లేకపోవటం బట్టి కొన్నిసార్లు మనం ఎంత వెతికినా, ఎంత అడిగినా మనకు దొరకవు. అందువల్ల దీనుడు దరిద్రుడు చెవియొగ్గి నాకు ఉత్తరమేమో అంటారు. నేను నీ భక్తుడను, నా ప్రాణమును కాపాడము, నా దేవా నిన్నే నమ్ముకొని ఉన్నాను, నన్ను కరుణించుము, దినవెల్లా నీకు మొరపెట్టుచున్నాను, నన్ను కరుణించు ప్రభువా. నా ప్రాణమును ప్రభు నీ వైపులోకి ఎత్తుచున్నాను, నీ సేవకుని ప్రాణము సంతోషింపచేయము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా మనవులతోనే ఆలకించుము అంటూ. దీనికి మూలము, మనము వెదుకు నీళ్లు దొరకాలి అంటే, దేవుని దీవెనలో మనకు అనుగ్రహింపబడాలంటే, దేవుడు మన ఎడల కరుణించాలి అంటే, దేవుడు మన ఎడల కృప చూపాలి అంటే, ఆయన కృప కొరకు కనిపెట్టి వారముగా ఉండి, ప్రభా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు, నీకు మొరపెట్టి వారు అందరిలో కృపాశ్రయం గలవాడు కనుక, నీ ఉత్తరమిచ్చేవాడు కనుక, నా ఆపత్కాలమందు నేను నీకు మొరపెట్టుచూ ఉన్నాను. దీనుడను దరిద్రుడు మనం వెతుకుచూ ఉన్నాము, కానీ దేని కొరకు మనం వెతుకుచున్నామో అది దేవునికి తెలుసు. హృదయములను ఎరిగిన దేవుడు, సమస్తమును ఎరిగిన దేవుడు. అందుకే కీర్తనల గ్రంథం 143వ అధ్యాయంలో భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. మనము కూడా అలాగే ప్రార్థన చేయాలి. ఏమని అంటే, ప్రభువా
6వ వచనం, నీ తట్టు నా చేతులు చాపుచు ఉన్నాను, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచు. ఎండిపోయిన భూమి వలె మన ప్రాణము ఆశతో కనిపెట్టుకొని ఉండాలి. ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ఉండాలి. ఆయన తట్టు ప్రతిదినం మన చేతులు ఎత్తి. అలాగే 141వ కీర్తన 8వ వచనంలో, యెహోవా ప్రభువా నా ప్రభు, నా కనులు నీ తట్టు చూచున్నవి, నేను శరణొచ్చి ఉన్నానని ప్రార్థించి. ఎండిపోయిన భూమి, సారము లేని భూమి, బీడైపోయిన భూమి వలె ఎటు దిక్కుతోచని స్థితిలో, ఏ సహాయం లేని స్థితిలో మనం ఉండినప్పుడు దేవుని తట్టు మన కన్నులెత్తి మన ప్రార్థన చేయాలి. మన ఆత్మను ఎత్తుకొని ప్రార్థన, ఆయన దిక్కునకు చూసి మన ఆత్మను ఎత్తుకోవాలని కీర్తనలు 25వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన ప్రకారం మన ప్రార్థన. ఎండిపోయిన భూమి వలె ఎలాగూ అంటే 42వ కీర్తనలో, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు ప్రభువా నా దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడిచి ఉన్నది అని మనము ప్రార్థన చేయాలి. ఎదురు చూచి వారంగా, కనిపెట్టి వారంగా, దేవుని కొరకు తృష్ణ గురించున్నది నా ప్రాణం, జీవం గల దేవుని కొరకు తృష్ణ గురించున్నది అని దేవుని సన్నిధికి వచ్చుటకు, దేవుని సన్నిధిలో ప్రార్థించుటకు, బయట ఎక్కడ దొరకని నీళ్లు, జీవజల నీటి బుగ్గల యుద్ధకు మనం యేసుక్రీస్తు ప్రభువారు ఆహ్వానిస్తూ ఉన్నారు. ఆయన నమ్ముకొని, ఆయన ఆశ్రయించి, దుప్పి నీటి వాగుల కొరకు, ఆయన కొరకు ఆశపడి, ఆయన కృప కొరకు కనిపెట్టుకొని, ఎండిపోయిన భూమి వలె, ఎడారిలో ఉన్న జీవితం వలె మన ప్రాణం. 63వ కీర్తనలు అంటాడు, నీళ్ళు లేక ఎండి ఉన్న దేశం మందు 2వ వచనంలో, నా ప్రాణం నీ కొరకు తృష్ణ కొడుచుంది, నీ మీది ఆశ చేత నిన్ను చూడవలన నా శరీరం కృషించుచూ ఉన్నది. ప్రభువా దేవా నా దేవుడవు నీవే, వేకువ నేను వెతుకుచున్నానని ప్రార్థన. ఎండిపోయిన ఎడారి జీవితంలో భూమి వలె, దుప్పి నీటి వాగులకు, జీవం గల దేవుని దర్శించకు మన ఆయన మాట మీద ఆశ పెట్టుకొని, ఆయన వైపునకు మన కన్నులెత్తి, మన ప్రాణమునెత్తి, 86వ కీర్తనలో మన ప్రాణమునెత్తి, మనం ఆత్మనెత్తుకొని, మన మనస్సునెత్తుకొని ప్రార్థన చేసి ఆయన సన్నిధిని వెతుకుచుండినప్పుడు. ఎందుకంటే కీర్తనలు యెషయా గ్రంథంలోనే దేవుని వాక్యంలో, ఎప్పుడైతే నువ్వు అలాగూ, ఆయన ఎటువంటి దేవుడు అంటే, యెషయా గ్రంథంలో 48వ అధ్యాయం 21వ వచనంలో, ఎడారి స్థలంలో ఆయన వారిని నడిపిస్తాడు, నువ్వు ప్రార్థించుచుండగానే ఆయన నిన్ను నడిపించు దేవుడు. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనంలో రాయబడి, వారు దప్పికొనలేదంట, ఆయన ప్రజలను దప్పికొననీయుడు. ఆయన ఎడారి స్థలం నడిపిస్తాడు, కానీ గడాంధకారలోయలో సంచరించిన నువ్వు అపాయములకు భయపడవు. రాతి కొండలో నుండి వారి కొరకు ఆయన నీళ్లు ఉపక చేస్తాడు. ఆయన కొండను చీల్చి నీళ్లు ప్రవాహముగా బయలుదేరి చేసే దేవుడు, అంత శక్తి గల దేవుడు. ఆయన ఆశ్రయించిన జనులకు, ఆయన నమ్ముకున్న వారికి, ఆయన ఎందుకు భయభక్తులు గలవారికి, ఆయన సన్నిధికి వచ్చేవారికి, ఆయన తట్టు తమ ప్రాణం ఎత్తుకొని, మనస్సును ఎత్తుకొని, ఆత్మను ఎత్తుకొని, చేతులు చాచి ప్రార్థించి, ఎండిపోయిన ఎడారి జీవితం ఎడ్డి దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు, ఆత్మీయంగా బలహీనముగా ఉంటున్నప్పుడు, విశ్వాసములో కూడా బలహీనంగా ఉన్నప్పుడు, అపనమ్మకంతో, అవిశ్వాసంతో మనం కొన్నిసార్లు కొట్టుమిట్టాడుచు ఉన్నప్పుడు, ఆయన తట్టు చూసినప్పుడు, ఆయన దయాళుడు, దీర్ఘశాంతుడు, కృపాసమృద్ధి గల దేవుడు, దయదాక్షిణ్యపూర్ణుడు, వాగ్దానం చేయు దేవుడు, నమ్మదగిన దేవుడు, నమ్ముకొనదగిన సహాయకుడుగా నీవు అని ఆశ్రయించినప్పుడు. అందుకే అంటాడు, శ్రమనొందిన తన జనుల యందు 49వ అధ్యాయం యెషయా గ్రంథం 13వ వచనం, జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చు దేవుడై ఉన్నాడు అని దేవుడి వాక్యంలో రాయబడింది. 10వ వచనం, వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు, నీటి బుగ్గల యొద్దకు వారిని నడిపించును, కాబట్టి వారికి ఆకలి అయిన దప్పి అయిన కలుగుది, ఎండమావులైన ఎండ అయిన వారికి తగులేదని యెషయా గ్రంథం 49వ అధ్యాయం 10వ వచనం. ఎప్పుడైతే నీవు దేవుని సన్నిధిని వెతుకుచూ ఉన్నావు, ఆయన వాక్యమును విని గ్రహించి అంగీకరించి అవలంబించువాడు, పరిశుద్ధాత్మ సన్నిధిని నీవు పొందుకోవటానికి నీ మనస్సును సిద్ధపరచు, ఆయన కార్యం నీ జీవితంలో జరగటానికి నీ హృదయం ఎల్లప్పుడూ సర్వసిద్ధంగా ఉండిన. 1 రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో, 2వ దినవృత్తాంతంలో 6వ అధ్యాయంలో సొలొమోను ప్రార్థన, నిన్ను నమ్ముకున్న వారిని, నీవు ఆశ్రయించిన వారిని విడిచిపెట్టువాడవు కావు. ప్రభువా, మేము చేయు ప్రార్థన మీద నీవు దృష్టి ఉంచి ఈ ప్రార్థనను ఆలకించు ప్రభువా. 6వ అధ్యాయంలో వారు నీ నామమును ఒప్పుకొని 24వ వచనంలో నీ వద్దకు తిరిగి వచ్చి
నీ సన్నిధిని ప్రార్థించి వినపము చేసిన ఎడల వారు నీ దృష్టి ఎదుట పాపం చేసిన ఆకాశం నుండి వాన కురినప్పుడు వారి స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసి నీ నామమును ఒప్పుకొని నీవు వారిని శ్రమ పెట్టినప్పుడు తమ పాపములు విడిచిపెట్టి తిరిగిన ఎడల నీవు వారి పాపములను క్షమించి వారు నడవలసిన మంచి మార్గమును బోధించి దేశమందు కరువు కానీ తెగులు కానీ కనబడినప్పుడు గాడ్పు కానీ దెబ్బ కానీ చిత్తపట్టు కానీ కలిగినప్పుడు మిడతలు కానీ చీడ పురుగులు కానీ దిగినప్పుడు వారిని ఏ రోగమైనను బాధ అయినను కలిగినప్పుడు జనులందరూ కలిసి అయిన నొప్పి కానీ కష్టం కానీ అనుభవించుచున్నప్పుడు ప్రభువా వారు చేయు ప్రార్థనలు విన్నపములని నీవు ఆకాశమందు విని ఆలకించి వారిని క్షమించి వారి జీవితకాలం అంతయు నీ యందు భయభక్తులు కలిగి నీ మార్గమును నడుచున్నట్లుగా వారి హృదయములను ఎరిగి ఉన్న నీవు వారి సకల ప్రవర్తనకు తగిన ప్రతిఫలము దయచేదుగా నీ ఒక్కడివే మానవుల హృదయంలో ఎరిగిన వాడు. ఆయన నామమును ఒప్పుకొని ఆయన నామం నమ్ముకొని ఆయన వైపు తిరిగి ఆయనకి ప్రార్థించినప్పుడు ఆయన ఆకాశం నుండి మీ విన్నపములు ప్రార్థన ఆలకించి మన జీవితంలో కార్యము నిర్వహించు దేవుడని మన మనసు త్రిప్పుకొని మేము పాపం చేసిమయ్యా, దోషులమైతే అపనమ్మకంతో అవిశ్వాసంతో జీవిస్తూ ఉన్నాం, మేము ఎంత వెతికినా నీళ్లు దొరకట్లేదు. కానీ ఆ సమరయ స్త్రీ ఈ లోకానుసారమైన కుండతో వచ్చి జీవజల నీటి బుగ్గులు పొందుకొని యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగి ఆయన గురించి సాక్ష్యం ఇస్తూ ఆ పట్టణంలోకి ఆ గ్రామంలోనికి వెళ్ళి ఆయన గురించి సాక్ష్యం ఇచ్చింది. ఆమె ఆ కుండను విడిచిపెట్టి ఈ లోక సంబంధమైన జీవజల నిత్యము ఊరడు నీటి బుగ్గుల ఎదుకు రక్షణాధారమైన బావుల్లో నీరు చేదుకొని ఆమె తిరిగి వెళ్ళి అనేకులకు సాక్షార్థంగా ఉండినట్టు నీవు కూడా ఆయన సన్నిధిని వెళ్ళి ఆయన వచ్చినప్పుడు ఆయన సన్నిధిని ఆయన దర్శించినప్పుడు ఆయన సన్నిధిని వచ్చినప్పుడు ఆ రోజు ఆ దినము ఆయన దర్శన కాలములో ఆమె సాక్ష్యము ద్వారా ఆమె కుటుంబము ఆమె వ్యక్తిగతముగా రక్షింపబడి ఆ గ్రామం అంతా రక్షింపబడ్డారు. ఆమె ఈ లోకసారమైన మట్టి కుండను విడిచిపెట్టి ఆత్మ సంబంధమైన జీవజల నీటి బుగ్గులను రక్షణాధారమైన బావుల్లోండి తోడుకొని ఎన్నటి దప్పికొనక ఆకలి కొనక నా ఎదుకు వచ్చేవారు ఎన్నటికీ దప్పికొనరని మనం ఇందాక చదువుకున్న యెషయా గ్రంథము 49వ అధ్యాయంలో వారిని ఆయన నీటి బుగ్గల ఎదుగు నడిపిస్తాడు. కాబట్టి వారు ఆకలేని తప్పేయని కలదు. యేసుక్రీస్తు ప్రభు వారు యోహాను సువార్తలో ఇలాగూ సెలవిస్తున్నారు. 6వ అధ్యాయంలో దేవుని వాక్యములు ఇలాగూ రాయబడి ఉన్నది, నా ఎదుకు వచ్చేవాడిని మాత్రము త్రుసివాయి జీవాహారము నేను, లోకమునకు జీవం ఇచ్చే ఆహారము నేను, నా తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా ఎద్దుకు వస్తారు, నా ఎద్దుకు వచ్చి వారిని ఏమాత్రము తోసివేయనని 6వ అధ్యాయం 37వ వచనంలో రాయబడిన ప్రకారం నా ఎద్దుకు వచ్చేవాడు ఏమాత్రం ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఇప్పుడు నువ్వు దప్పికొనడని 35వ వచనంలో రాయబడి. కాబట్టి యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో ఆయన అంటూ ఉన్నాడు, అందుకు నీవు దేవుని వరమును నాకు దాహమునకమని అడుగుతున్నా. ఆయన ఎవరో నీవు ఎరిగి ఉంటే ఆయన ఎరిగి నమ్ముకొని నిజమైన విశ్వాసంతో పరిపూర్ణ విశ్వాసంతో ఆయన నమ్ముకొని ఆయన నామమును ఒప్పుకొని ఆయన నామం ప్రార్థన చేసి మనం ఆయన వైపు తిరిగి ప్రార్థించినప్పుడు నీకు జీవజలం ఇచ్చిందని ఆమెతో చెప్పింది. ఆ జీవజలం ఎలాగో నాకు దొరికిన ఆమె అడిగినప్పుడు నేను ఇచ్చిన నీళ్లు త్రాగువాడు ఎవడు, ఎప్పుడు దప్పికొనడు, నేను వారికి ఇచ్చిన నీళ్ళు నిత్య జీవమునకే వారిలో ఊరడి నీటి బుగ్గుగా ఉంటుంది. మనం కూడా అయ్యా నేను దప్పికొనకుండానట్లు నిత్యము ఊరడి నీటి బుగ్గు నాకు దయచేయి ప్రభు. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం దేవుడని యెహోవా కూడా ఇశ్రాయేలును గురించి ఇలాగ సెలవిస్తాడు, నీవు నేను కూడా అలా వాడు కృషింపక నీళ్లు పారు తోట వలె ఉంటారు అని 12వ వచనములో వారి దుఃఖములకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆనందం చేసి విచారం కొట్టివేసి నేను వారికి ఆనందం కలుగజేయుతునని అందరూ సంతోషిస్తారని నా జనులు నా ఉపకారం తెలుసుకుని తృప్తి నొందుతారని యెహోవా సెలవిస్తున్నాడు. కాబట్టి నిండిపోయిన డారి జీవితం ఎటు దిక్కుతోచని స్థితిలో నీవు ఉంటున్నప్పుడు ఆయన ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆయన నీటి బుగ్గల ఎదుగు నిన్ను నడిపించి నువ్వెన్నడూ దప్పికొనకుండా ఆయన వాక్యం పరిశుద్ధాత్మను నీకు అనుగ్రహించి నీకు సహాయం చే దేవుడై ఉన్నాడు. అడుగుడి వెదుకుడి తట్టుడి యేసుక్రీస్తు నా యొద్దకు వచ్చేవాడు నా కృపను అనుగ్రహించి వారిని ఆనందింపచేస్తాను, నా మందిరంలో ఆనందింపచేస్తాను. రక్షణ ఆధారమైన బావుల్లో నీళ్లు చేదుకోవాలని యెషయా గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనంలో రాయబడింది. మనము కూడా వెళ్ళిపోయి
విడైపోయిన మన ఆత్మీయ జీవితం దున్నుకొని ఎండిపోయిన ఎడారి వలె ఉన్న మన జీవితం సారల బీడలు కలిగిన ఆ జీవితం ఆయన వాన కురిపించినట్టు పరలోకం దీవులు కురిపించినట్టు ఆకాశం వాకిళ్ళు విప్పి దీవులను కుమ్మరించినట్టు ఆయన సన్నిధిని వెతుకుచు ఆయన దగ్గరికి వచ్చి దుప్పి నీటి వాగుల కొరకు ఆయన సన్నిధిని వెతుకుచు ఆశపడి తృష్ణ కొనుచు ప్రాణం నీళ్ళకెండు భూమిలో ఎలాగూ ఉన్నదో అలాగే మనము కూడా ఉన్న జీవితం సరిచేసుకోవడానికి ఆయన సన్నిధికి రావాలని దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ కీర్తన గ్రంథంలో ఇలాగూ ఇప్పుడైతే మనం అలాగూ ఆ నీటి కాలువ బండలోంచి నీటి కాలువ రప్పించి నదుల వల్ల నీళ్లు ప్రవహింపచేశాడు కాబట్టి మనము కూడా అలాగా దేవుని నమ్మకం ఉంచి శ్వాసం ఉంచి ఆయన సన్నిధికి వచ్చి దప్పికొని వారులారా నా యుద్ధకు రండి, ప్రయాసపడి భారం పోయేవారులారా నా యుద్ధకు రండి, నేను విశ్రాంతిని కలుగు చేస్తాను. దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడు కృపను అటు ఆత్మ నడిపింపును అటు సహాయం దేవుడు దయచేయదు కాక. ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. అవును తండ్రి, మేము వెతుకుచూ ఉన్నాముగా నీళ్ళు వెతుకుతూ దొరకదు. ఎండిపోయిన ఎడారి జీవితంలో ఉన్నాము. ఎండిపోయిన భూమి వలె అవిశ్వాసంతో అపనమ్మకంతో మీరు అనుగ్రహిస్తున్నప్పటికీ పొందుకోలేని ఆత్మసిద్ధపాటు మాలో లేనందున మా అపనమ్మకం బట్టి అవిశ్వాసంతో మేము పొందుకోలేకపోతున్నాం. మేము ఎరిగి అందరి హృదయంలో ఎరిగిన దేవుడవు నీవు. ఎవరికి ఏ జీవితంలో ఏది అవసరమో సమస్తమును ఉచితంగా అనుగ్రహించి దేవుడవని సమస్తము ప్రభా మీరు అనుగ్రహించి దేవుడై ఉన్నాడని ఎరిగిన దేవుడై ఉన్నాడని అందరూ మిమ్మల్ని నమ్ముకొని మీ నామమును ఒప్పుకొని మీ అందు నమ్మిక ఉంచి మీ సన్నిధికి వచ్చి ప్రభా జీవజల నీటి బుగ్గల యొద్దకు నడిపింపబడినట్లు యెహోవా మా కాపరి, మాకు లేమి కలగదు, మాకు పచ్చికల చోట్ల ఆయన పరుణ చేస్తున్న శాంతికరమైన జలం యొద్దకు నడిపించి మా ప్రాణంకు సేద తీర్చున్నట్లు ప్రభా మేమందరం మీ సన్నిధికి వచ్చి మీ సన్నిధిలో ప్రార్థించాము. ఈ లోక సంబంధమైన దప్పిక కాక ఆత్మ సంబంధమైన దాహం తీర్చుకున్నట్లుగా మా ఆత్మలకు తండ్రి అయిన దేవుడైన నిన్ను ప్రార్థించి పొందుకునే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని వీడి ద్వారా వీక్షిస్తున్న ప్రతి కుటుంబమును దీవించి ఆశీర్వదించి అలాగూ ప్రభా మీ కృపను దయచేయమని ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం ప్రార్థన చేయించున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుడి ప్రేమ, ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సాధన అన్యోన్య సహవాసం నీటి బుగ్గులకు నడిపించు దేవుడు. కృషింపక నిత్యము పారు తోట వలె, నీళ్లు పారు తోట వలె ఉండినట్లుగా దేవుడు మిమ్మల్ని ఆయన మందిరంలో పచ్చని ఒలివ ఒక్క వలె ఆశీర్వదించి దీవించి మీ కుటుంబంలో కాపాడి సంరక్షించి వర్ధల చేయను గాక. మీ బిడ్డలను దీవించును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆయన దర్శించును గాక. మీ దాహము తీర్చును గాక. మీ కృపను దయచేయును గాక.